చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి మీ ముందు ఉంటాడు. మీరు ముఖ్యమంత్రి గారితో నేరుగా చెప్పుకునేటువంటి అవకాశాన్ని మేము కల్పించబోతా ఉన్నాం. గతంలో పనిచేసినటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి గారికి కేవలం ఎక్కడ కబ్జా పెట్టాలి, ఎంత సంపాదించాలి, ప్రజల్ని ఎట్లా పీడించాలి, ఇవి తప్ప పట్టభద్రులకు సంబంధించి ఏ ఒక్క సమస్యనైనా పట్టించుకోలేదు. పోయినసారి మీ అందరికీ తెలుసు సోదరులారా, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే, ఆఫ్టర్ ఆల్ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఒక్క తీన్మార్ మల్లన్న అనేటువంటి ఒక చిన్న జీవికి ఓడించడానికి తాను పడ్డ శ్రమ మీ అందరికీ తెలుసు. 4 రోజుల పాటు కౌంటింగ్ కేంద్రంలో నిద్రపోకుండా చేసిన సోదరులారా, ఆ రోజు మీ అందరికీ తెలుసు. ఎందుకు మరి తీన్మార్ మల్లన్నని ఇంతమంది ప్రజలు ప్రేమించిర్రు, ఇంతమంది ప్రజలు అభిమానించిర్రు, పార్టీలను పక్కకు పెట్టిర్రు, సంఘాలను పక్కకు పెట్టిర్రు, ఎందుకు ఈ తీన్మార్ మల్లన్న కావాలనుకున్నారు? తీన్మార్ మల్లన్న ఉగ్రవాద? తీన్మార్ మల్లన్న ఇక్కడ దేశద్రోహ కాదే. తీన్మార్ మల్లన్న ఏం చేసింది ప్రజల కోసం? ఈ ప్రజల తరఫున ఏం చేసింది తీన్మార్ మల్లన్న? ఇప్పటిదాకా అన్నలు చెప్పినట్టుగా కేసీఆర్ ఆ రోజు విపక్షాలను మన కట్టంగూరు సంతలో పశువులను కొన్నట్టుగా కొంటా ఉంటే, ఈ ప్రజల తరఫున మాట్లాడాల్సినటువంటి వ్యక్తి లేకపోతే, ఈ ప్రజల హక్కుల కోసం మాట్లాడాల్సినటువంటి ప్రతిపక్షం లేకపోతే, ఆయల్ల తీన్మార్ మల్లన్న అనేటువంటి మీ బిడ్డ ఒకడు బయటికి వచ్చి దండానికి పేపర్లు కట్టి కేసీఆర్ ను ఇట్లా ఆరేసుకుంటూ వచ్చి నీ కథేంద్ర, వీళ్ళ సంగతి ఎట్టుకోవాలరా, ఈ ప్రజలంతా ఇక్కడ గంగలబడి సావన్నారా అని అడిగిన. ఈ ఉద్యోగస్తులకు కరోనా సమయంలో ఉద్యోగస్తులకు సగం సగం జీతాలు ఇస్తా అని పెట్టిండు. సగం సగమే జీతాలు ఇస్తా అంటే ఆ రోజు ప్రాణాలకు తెగించి కొట్లాడిన పోలీసులకు, డాక్టర్లకు వాళ్ళు ప్రాణాలు పనంగా పెట్టి కొట్లాడితే సగం జీతం ఇస్తావురా అని కొట్లాడితే మొత్తం జీతం ఇచ్చినటువంటి ఘనత, ఇప్పించిన ఘనత అది తీన్మార్ మల్లన్నది, మీది క్యూ న్యూస్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా.